ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వర్తమానమును లేదా ఈ సందేశమును మీ ముందుకు తీసుకొని రావడానికి నా మనసులో ఉన్న ఒక ఉద్దేశాన్ని ముందుగా నేను తెలియజేసి ముందుకెళ్తాను. నా పరిచర్య జీవితంలో ఎన్నో వివాహాలలో, వివాహ కార్యక్రమాలలో నేను వివాహ సందేశాలు అందించడం జరిగింది. అయితే పలు కారణాలను బట్టి అవి ప్రజల ముందుకు రాలేకపోయాయి. అందులో ఒకటి, కొన్ని వివాహ కార్యక్రమాలలో చెప్పవలసిన సంగతులన్నీ చెప్పడానికి తగిన సమయం లేకపోవడం. మనకు తెలుసు పెళ్ళి పరిస్థితి ఎలా ఉంటుందో. మరికొన్ని సందర్భాలలో చెప్పాల్సిన సంగతులు చెప్పాలని అనుకున్నా ఆ పెళ్లి వాతావరణం అంత అనుకూలంగా లేకపోవడం అదొక కారణం. కొన్ని సందర్భాల్లో వధువు సైడ్ ఉన్న వారిని మనసులో పెట్టుకొని కొన్ని విషయాలు మాట్లాడకపోతేనే మంచిదనే భావనలో ఉండడం. కొన్ని సందర్భాలలో వరుని వైపు ఉన్నటువంటి పరిస్థితులను గమనించి కొన్ని మాటలు మాట్లాడకపోవడమే మంచిదని సందర్భోచితంగా మనము అన్నీ మాట్లాడలేని పరిస్థితి కొన్ని పెళ్ళిళ్ళల్లో. మరికొన్ని వివాహాలలో చెప్పాల్సిన సంగతులన్నీ, చెప్పాల్సిన పద్ధతులు అన్నీ చెప్పినా అవి రికార్డ్ అవ్వకపోవడం, రికార్డ్ అయినా అవి మన వరకు రాకపోవడం. ఇలాంటి ఎన్నో కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో సరే, నేను మన ఆధ్వర్యంలో వివాహాలు జరిగితే చక్కగా వింటారు అని సురేష్ విజయాల వివాహం మనం చేసినప్పుడు నో టైం రెస్ట్రిక్షన్. అటు పెళ్లి కొడుకు వైపు ఉన్నవారు కానీ, పెళ్లి కుమార్తె వైపు ఉన్న వాళ్ళు కానీ, ఇద్దరికీ నేను తెలుసు కనుక చక్కగా సమయం తీసుకొని చెప్పాల్సిన సంగతులన్నీ ఆ రోజు పంచుకోవడం జరిగింది. ఏమిటది? పండంటి కాపురానికి 25 సూత్రాలు. నాకు గుర్తుండి 25 సూత్రాలు. 25 సూత్రాలు చెప్పినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు మిగిలిన వాళ్ళందరూ చక్కగా విన్నారు ఇదే వేదికపై. మళ్ళీ అలాంటి సందర్భాలు రావడం చాలా తక్కువ, అరుదు. ఇంతకుముందే చెప్పినట్టుగా బయట వివాహాలలో మాట్లాడినప్పుడు సంగతులు బాగానే మనము అందరికి అందించినప్పటికీ అవి రికార్డ్ అయి మన వరకు రాకపోవడం, ఇవన్నీ జరగడం వలన నేను నా లైఫ్లో ఒక డిసైడ్ అయ్యాను. నేను వివాహ కార్యక్రమాలలో ఏవైతే చెప్పాలనుకుంటున్నానో అవి ఆదివారం పూట చెబితే చక్కగా అందరూ వింటారని. అక్కడ ఎలాగూ అంతో ఇంతో కట్ చేసే మాట్లాడాల్సి వస్తుంది. పెళ్లి మెసేజ్లు పెళ్ళిళ్ళల్లోనే మాట్లాడాలని రూల్ ఏం లేదుగా, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అంటే పెళ్ళిళ్ళల్లో మెసేజ్లు చెప్పనని కాదు, అవి చెబుతాను. ఫుల్ వర్షన్ అనేది ఇక్కడ వస్తుంది. అవన్నీ కొద్దిగా మనం కట్ చేసుకొని టైంని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. అందుచేత క్రిస్మస్ సందేశాల శీర్షిక ఎలాగైతే మనకుందో, వివాహ సందేశాల శీర్షిక కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం. ఆ వివాహ సందేశాల శీర్షికలో సురేష్ వివాహంలో చెప్పింది మెసేజ్ నంబర్ 1. దాని కొనసాగింపు ఈరోజు. ఎవరిది పెళ్ళి రోజు? ఎవరిది లేదు. ఎవరిది కాకపోయినా ఇది మనందరి కుటుంబాలకు అవసరమైన సందేశం. పెళ్ళి అంటేనే కుటుంబం కనుక. అందుచేత వివాహ సందేశాల శీర్షికలో ఎపిసోడ్ 1 వాళ్ళ పెళ్ళిలో చెప్పాను 25 సూత్రాలు పండంటి కాపురానికి. ఆ 25 సూత్రాలు ఏంటో ఆల్రెడీ మనకు యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినొచ్చు. ఆ 25 సూత్రాలకు ఇంకొక 3 ఈరోజు జత చేస్తున్నా. అందుకే ఈరోజు మన సందేశానికి టైటిల్ ముచ్చటైన జీవితానికి 3 సూత్రాలు. ఏంటి? ముచ్చటైన జీవితానికి
3 సూత్రాలు. ఇప్పుడు మొత్తం మీకు ఎన్ని అందుతున్నట్టు? 28 అని ఫిక్స్ అయిపోవాలి, 3కు ఫిక్స్ అయిపోకూడదు. ఆ 25 ఇది ఒక 3, రైటా? వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ఈ మాటలను మన జీవితాల్లో మనము అనువర్తన చేసుకోవడానికి, అనగా అప్లై చేసుకోవడానికి మనము సిద్ధమనొస్తే ఈ మాటలు ఆలకిద్దాం. ముచ్చటైన జీవితానికి 3 సూత్రాలు. నోట్స్ రాసుకుంటుంటే ఎవరైనా అలవాటు ఉంటే దీన్నే టైటిల్గా ఉంచుకొని మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. మనందరికీ బాగా తెలిసినట్టుగా వివాహ వ్యవస్థను సాక్షాత్తు ఏర్పాటు చేసినది దేవుడు అన్న సంగతి మనకు తెలుసు. అందుచేత వివాహానికి సంబంధించిన ఏ విషయాలైనా ఆయనే మాట్లాడాలి, ఆయనే తెలియజేయాలి, ఆయన ద్వారా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన జీవితాలకు మనమే అప్లై చేసుకుంటామో ఆ జ్ఞానాన్ని, సొంత జ్ఞానాన్ని ఖచ్చితంగా ఏదో ఒక చోట మనము తొట్టిల్లక తప్పదు. అందుకే వాక్య పఠనంలో తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు శక్తి కలిగిన వాడు దేవుడు అని మనం చూసాం. ఖచ్చితంగా మన జీవితంలో తొట్టిల్లపాటు జరుగుతూనే ఉంటుంది. అది జరగకూడదనంటే మనం ఆధారపడవలసింది దేవుని మీద. మనము అంటే మన కుటుంబం. కుటుంబం అంటే భర్త, భార్య, మిగిలిన కుటుంబ సభ్యులు. నేను మాట్లాడుతున్నది ఈరోజు వివాహం గురించి కనుక ఎక్కువ శాతం భార్యాభర్తల గురించే మనం మాట్లాడుకునే దిశలో మనం ముందుకెళ్తాం. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, పేరుకు కుటుంబాలు ఉన్నాయి, కానీ మన ఫ్యామిలీస్లో, మన ఇండ్లలో ఎక్కువ శాతం సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు మనస్పర్ధలు, అపార్థాలు, ప్రతి చిన్నదానికి కూడా ఏదో ఒక ఇబ్బందులు. దీనివలన అంతో ఇంతో మనం సంపాదిస్తున్నా దానివల్ల మనకు నెమ్మది లేని స్థితి జీవితంలో, కుటుంబంలో ఉండడం వలన తృప్తిగా బ్రతకలేకపోతున్నాం. గొడవల మధ్య, మనస్పర్ధల మధ్య, అపార్థాల మధ్య మనం ఎన్ని రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తింటున్నా మనకు తృప్తి ఉండదు. ఇది తరతరాలుగా అందరి కుటుంబాలలో జరుగుతూనే వస్తున్నటువంటి విచారకరమైనటువంటి ఒక సంగతి. అప్పుల సమస్యలు వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరు, బయట వ్యాపారంలో సమస్యలు వేరు, ఇంటి గడప దాటి మనం బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో మనకుండే సమస్యలు వేరు, కానీ ఇంట్లో సమస్యలు వేరు. బయట ఎన్ని సమస్యలు ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాతావరణం బాగుంటే అవన్నీ మర్చిపోతాం. బయట పరిస్థితులు బాగున్నా ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు బాగలేకపోతే ఇంటికి రావడమే వద్దు అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఈ పరిస్థితికి కారణం మనకు దేవుని వ్యవస్థ, దేవుని చట్టం, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మంచి సిస్టమ్ మనకు తెలియకపోవడమే, తెలిసినా దాన్ని పెద్దగా మనం పట్టించుకోకపోవడమే. అందుచేత ఎవరు కోరుకోరు మన జీవితం ముచ్చటగా ఉండాలని, ఎవరు కోరుకోరు మన కుటుంబాలు చక్కగా ఉండాలని? కోరుకుంటాం, కానీ కోరుకుంటే సరిపోదు. జీవితానికి ఆనంద సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో అప్లై చేస్తేనే, అది దేవుడు చెప్పిన విషయాలను మనం పాటిస్తేనే ఆ ముచ్చటైన, ఆనందమైన, సంతోషమైన మనకుంటుంది. అందుచేత ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, భవిష్యత్తులో వినబోయేవారు, ఇంతకు మునిపే వివాహమైన వాళ్ళు ఉండొచ్చు, ఈ మధ్యనే వివాహమైన వాళ్ళు ఉండొచ్చు, భవిష్యత్తులో వివాహం కావలసిన వారు ఉండొచ్చు. మనందరికీ అవసరమైనటువంటి మాటలు జాగ్రత్తగా ఆలకిద్దాం. 3 సూత్రాలు ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను.
ఆ 3 సూత్రాలలో మొదటిది విందాం. ఇక దేవుడు భార్యాభర్తలు ఇరువురు కూడా ఆనందంగా దేవుని ఎదుట ఆయనకిష్టులుగా బ్రతకాలంటే ఆయన ఒక చక్కని మాటను తన దాసుని ద్వారా వ్రాయించాడు. ఇప్పుడు మనం చూడబోయేటువంటి మాట సందర్భం వేరైనా ఆ ఫార్ములా మన జీవితాలకు అప్లై చేయాలి. అదేంటో చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక తీద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామా? 14 చాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నాడు. జోడుగా ఉండడం అంటే జత కట్టడం. జోడుగా ఉండడం అంటే అర్థం ఏంటి? జత కట్టడం. దేవుని పిల్లలైన వారితో పరిశుద్ధాత్ముడు తన దాసుని ద్వారా వ్రాయిస్తున్న మాట, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇది పెళ్లి గురించిన సందర్భం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సహజంగా అవిశ్వాసుల ఆలోచనలు వేరు, విశ్వాసము లేని వారి జీవిత విధానం వేరు. దేవుడు అంటే విశ్వాసం లేనివారు, దేవుని మాటలంటే విశ్వాసం లేనివారు, దేవుని గ్రంథం అంటే విశ్వాసం లేనివారు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారనేటువంటి వాస్తవాన్ని ఎరుగని వారు, వినబడినా స్వీకరించని వారు అవిశ్వాసులు అంటే ఎవరో చెబుతున్నాను. పాపము వలన వచ్చు జీతము మరణమని, ఆ పాపానికి విరుగుడు కానీ, ఆ పాపానికి శరణ్యం కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తమేనని విశ్వసించని వారు ఎందరో ఉంటారు. మన జీవితంలో తగులుతూనే ఉంటారు. అలాంటి వారితో దేవుని పిల్లలైనటువంటి మీకు సాంగత్యం ఉండకూడదు అంటున్నాడు భక్తుడు. సాంగత్యం ఉండకూడదనంటే మనం బయటకి బజార్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూరగాయలు అమ్మేటప్పుడు నువ్వు విశ్వాసమే కాదని అడగకూడదు. పనుల మీద బయటికి వెళతాం. ఆ పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు 100 మంది తగులుతారు. తగిలిన వాళ్ళందరూ విశ్వాసులైతేనే మాట్లాడడం, లేదంటే మౌనంగా ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఆఫీసుల్లో పని చేస్తుంటాం. ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు ఏం కాదు, వాళ్ళతో కలిసి పని చేయాలి. యవనస్తులు అయితే కాలేజీలకు వెళుతుంటారు. కాలేజీల్లో అందరితో కలిసి చదువుకోకూడదని కాదు. ఇంటి గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఎందరి మధ్యనో మనం ఉంటాం. వాళ్ళందరి మధ్య ఉండకుండా మన పర్వతాలకు ఎక్కడో వెళ్ళిపోతే సరిపోతుందని కాదు ఇక్కడ. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంపై ఉండకూడదు. వారి ప్రభావం మన జీవితంపై ఉండకూడదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత అలా సరదాగా వెళ్ళి మందు కొట్టొద్దాం రా అంటాడు ఒక ఆయన ఆఫీస్లో. అయ్యో నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతాడేమో, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించామని బైబిల్ కూడా చెప్పింది కదా, ఈయన హర్ట్ చేస్తే బాగోదని ఆయనతో పాటు వెళ్తే. లోక సంబంధికుల అలవాట్లకు, లోక సంబంధికుల దురలవాట్లకు, లోక సంబంధికుల వాక్య వ్యతిరేకమైనటువంటి భావాలకు మనము ప్రభావితులమైతే దేవునికి మనం దూరం అయిపోతాం. అది అవిశ్వాసులతో జత కట్టడం అంటే. కాలేజీల్లో మన జీవితం 2-3 ఏళ్ళు, బడిలో జీవితం కొద్ది సంవత్సరాలు, వ్యాపారంలో శాశ్వతంగా ఒకరితో కలిసి ఉండేది ఏమి ఉండదు. ఈరోజున్న క్లయింట్ రేపు ఉండడు, ఈరోజున్న కస్టమర్ రేపు ఉండడు. ఎవరైతే మన జీవితంలో మనకు తగులుతూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతూనే ఉన్నారు. ఎవరు పర్మనెంట్గా మనతో లేరు. పోనీ ఆఫీస్లో నా సహోద్యోగులు అందామా,
ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వీళ్ళందరూ నాకు కొలీగ్స్ అవుతారు. ట్రాన్స్ఫర్ అయ్యి వేరే బ్రాంచ్కి వెళితే ఆ బ్రాంచ్లో కొత్త వాళ్ళు తగులుతారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఈ వీళ్ళు కూడా ఉండరు. తాత్కాలికంగా మనతో కలిసి పని చేసేవారు తాత్కాలికమైనటువంటి వారు అయినప్పుడు, అది మనకు స్పష్టంగా తెలిసినప్పుడు, ఆ తాత్కాలికమైనటువంటి లోక సంబంధికుల యొక్క లోకపరమైనటువంటి ఆలోచనలు, లోకపరమైనటువంటి అభిరుచులు, లోకపరమైనటువంటి భావాలు మన జీవితంపై ప్రభావం చూపిస్తుంటే మనం అవిశ్వాసులతో జతకట్టి దారి తప్పుతున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తే, కొద్ది కాలము ఒకరితో జత కడితేనే వాళ్ళ ప్రభావం మన మీద పడితే మనం దారి తప్పిపోతాం. అందుకే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అనేటువంటి మాట. ఇంట్లో పెద్దలు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు తమ పిల్లలకి, ఒరే నువ్వు ఎవరితో తిరిగినా వాటితో మాట తిరగద్దురా అనరా. మన పిల్లలకి మనం చెప్పమా, నువ్వు బడికి వెళ్ళావు కానీ వాడితో మాత్రం నువ్వు మాట్లాడకూడదు. వాడు కరెక్ట్ కాదు, వాడి బుద్ధులు కరెక్ట్, వాడు క్యారెక్టర్ కరెక్ట్ కాదు. ఎవరి గురించి నాకు తెలిస్తే మన పిల్లలకు మనం జాగ్రత్తలు చెబుతాం. కారణం, ఎవరితో జత కడితే మన బిడ్డ పాడవుతాడు, ఎవరితో జత కడితే మన బిడ్డ బాగుపడతాడు. అలాంటప్పుడు ఈరోజు నేను మాట్లాడుతున్నది వివాహం గురించి. వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధం ఏర్పడే ఒక వ్యవస్థ. ఆ బంధం అనేది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కాదు, బతికినంతకాలం. బ్రతికినంతకాలం, జీవితకాలం ఇద్దరు మనుషులు కలిసి జత కట్టి ప్రయాణం చేయాలి. బడిలో స్నేహితులు కొద్ది రోజులు, కాలేజీలో స్నేహితులు కొద్ది రోజులు, ఆఫీస్లో సహోద్యోగులు కొద్ది రోజులు, వ్యాపారంలో మనకు తగిలేవారు కొద్ది రోజులు, వాళ్ళ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలన్న సూత్రం మనకు తెలిస్తే, వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించి ఒకరితో మనం బంధం ఏర్పరచుకొని అది లైఫ్ టైం అగ్రిమెంట్గా మనం పెట్టుకొని జీవితకాలం ఒకరితో నడవాలి అని అంటే బైబిల్ చెబుతోంది, నంబర్ 1 మీరు విశ్వాసులై ఉండాలి, నంబర్ 2 మీరు విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలి. విశ్వాసి ఎవరితో జత కట్టాలి జీవితంలో? విశ్వాసితోనే. ఇప్పుడు నేను చెప్పిన మాట పెళ్ళి కానోళ్ళ కోసం. ఇప్పుడు పెళ్ళై మా ఆవిడ అవిశ్వాసం అంటే ఏం చేద్దామంటే చేసేదేం లేదు, విశ్వాసిగా మార్చుకోవాలంతే. మా ఆయన అవిశ్వాస అయినా పర్లేదు, విశ్వాసిగా మార్చుకోవాలంతే. పెళ్ళి అయినోళ్ళ గురించి కాదు, పెళ్ళి కావలసిన వారి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ఫార్ములా పెళ్ళి కావలసిన వారికి ముఖ్యంగా. డబ్బులు బాగున్నాయని, పెద్ద ఉద్యోగం ఉందని, అమెరికాలో ఉన్నాడని, లేదా ఆస్ట్రేలియాలో ఉన్నాడని, విదేశాలలో ఉన్నాడని, లక్షలు సంపాదిస్తున్నాడని, ఆస్తిపాస్తులు బాగున్నాయని, పొలాలు ఉన్నాయని, భూములు ఉన్నాయని, ఇళ్ళు ఉన్నాయని, ఈ క్రైటీరియా, ఈ లెక్కలన్నీ వేసి మన ఇంటి బిడ్డను, ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఎవరైనా సరే, మరొకరి చేతిలో మనం పెట్టేస్తే, పెళ్ళి అంటే ఆడపిల్ల అబ్బాయి చేతిలోనికి వస్తున్నట్టే కదా, అబ్బాయి కూడా అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతున్నట్టే, ఒకరి చేతిలోనికి ఒకరు వస్తున్నట్టే. లోక సంబంధమైనటువంటి లెక్కలను మనము మనసులో తీసుకొని, పరిగణలోనికి తీసుకొని, అవిశ్వాసైనా పర్లేదండి మార్చుకుంటారు, ఈ రోజుల్లో ఎవరు మారట్లేదు చెప్పండి అని మనము లెక్కలేసుకొని ఒక విశ్వాసిని తీసుకుని వెళ్ళి అవిశ్వాసికి జత కడితే, జత పరిచితే, ఆ తర్వాత చుక్కలు వాళ్ళు చూస్తారు, వీళ్ళని మనం చూడాల్సి వస్తుంది. దేవుని ఎదుట దేవుని పిల్లలమైన మన జీవితాలు ముచ్చటగా ఉండాలంటే మొదటిది భార్యతో పాటు భర్త, భర్తతో పాటు భార్య ఇద్దరూ ఏమై ఉండాలి? విశ్వాసులై ఉండాలి. ఒకరు విశ్వాసే మరొకరు అవిశ్వాస అయితే అది ముచ్చటైన జీవితం కాదు.
అప్పుడప్పుడు ఆనందంగా ఉంటారేమో కానీ ఒకరి రూట్ వేరు, ఒకరి మార్గం వేరు. ఒకరి ఆనందం ఒక మార్గంలో ఉంది, మరొకరి ఆనందం మరొక మార్గంలో ఉంది. వీళ్ళు జత కట్టి ఎలా ప్రయాణం చేయగలరు? ముచ్చటగా ఉండాలని కోరుకుంటున్నా అది ముచ్చటగా ఉండే పరిస్థితి కాదు. పెద్దలైన వారి మాటలు వింటూ ఉండగా, మన ఇళ్లలో ఎవరైనా పెళ్ళి కావలసిన వారు ఉంటే వారిని తీసుకొని లోక సంబంధమైన లెక్కలు తీసుకొని, లోక సంబంధమైనటువంటి లెక్కలు వేసుకొని, పర్వాలేదులే అని ఛాన్సులు తీసుకొని ఈ ఇంటి కుమారుణ్ణి కానీ ఇంటి కుమార్తెను కానీ అటు పంపిస్తే తర్వాత జీవితాంతం వారు సఫర్ అవుతారు, పెద్దలైన మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏం చెబుతున్నాడు దేవుడు? విశ్వాసికే. మరి ఇప్పుడు వివాహం అయిన వారి సంగతి ఏంటని మీరు అడగొచ్చు. ధర్మ సందేహం ఏం లేదు. వివాహమైన వారిలో ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి అయితే ఆ అవిశ్వాసి విశ్వాస జీవితంలోనికి రావాలని బలంగా ప్రార్థన చేయాలి. కుదిరినప్పుడంతా వాళ్ళకు నచ్చజెప్పే, మంచి మాటలు చెప్పే, వాళ్ళ అభిరుచులేంటో మీకు తెలుసు కనుక, మీ భాగస్వామి యొక్క అభిరుచులేంటో మీకు తెలుసు కనుక, ఏం చెబితే ఆలోచిస్తాడు లేదా ఆలోచిస్తుంది, ఏం చెబితే కనీసం మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుందని సమయమును చూసి, ఆ సందర్భాలను మనసులో పెట్టుకొని సమయ సందర్భాల ప్రకారంగా వేయవలసిన విత్తనాలు వేస్తే, ఒకరోజు విత్తనం వేయండి, తర్వాత నీళ్లు పోయండి, దేవుడు ఏదో ఒకరోజు దానిని వృద్ధిలోనికి తీసుకొని వచ్చే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు యేసు ప్రభును నమ్మకపోతేనే అవిశ్వాసని కాదు, బైబిల్ని నమ్మకపోతేనే అవిశ్వాసని కాదు. యేసు ప్రభును నమ్మినా, బైబిల్ని నమ్మినా భక్తి లేదనుకోండి, పండక్కు మాత్రమే అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతున్నారు అనుకోండి, మందిరంలో ఆసక్తి లేదనుకోండి, పేరుకు మాత్రమే నామమాత్రంగా ఉన్నారనుకోండి. పెళ్ళికి మనము నిర్ణయించుకునే ముందుగా ఆ ఇంటి గురించి 100 ఆలోచనలు మనం చేస్తాంగా, ఏంటి పరిస్థితి, అది ఇది వాకబు చేస్తాం కదా, మనకు తెలుస్తాయి కొన్ని విషయాల పరిస్థితి ఏంటో. అంత గుడ్డిగా ఇంటి కుమారుణ్ణి కుమార్తెను అవతలకి ఏం పంపం మనం. అలాంటప్పుడు పేరుకు మాత్రం పేతురు ఉండొచ్చు, పేరుకు మాత్రం యోహాను ఉండొచ్చు, భక్తుల పేర్లు ఉండొచ్చు, పేరేమో దావీదు, బ్రతుకేమో దావూదు అనుకోండి. మనం వీ కెనాట్ టేక్ ఛాన్సెస్ హియర్. ఇప్పుడు మనం ఇమీడియట్గా తీసుకొని వెళ్ళి మన బిడ్డను అక్కడికి ఇవ్వడానికి అంత సాహసం చేయం, మనం చేయకూడదు కూడా. అంటే పేరుకు తగ్గ జీవితం, క్రైస్తవ పేర్లున్నంత మాత్రాన, బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన, బైబిల్ ఇంట్లో ఉన్నంత మాత్రాన విశ్వాస అయిపోరు. వాక్యానుసారమైన జీవితం అంటే మనం ప్రతిదీ మనం పరీక్షించలేం, కానీ ఒక మెతుకు పట్టుకున్న తర్వాత మ్యాటర్ అర్థమైపోతుంది కదా, ఉడికిందో లేదో తెలుస్తుంది, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ భావాలు ఏంటో. అందుచేత ఒక మంచి విశ్వాసితోనే జత కట్టబడితే దేవుని ఎదుట వారి జీవితం ముచ్చటగా ఉంటుంది. రైట్. విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. మొదటి సూత్రం, విజయవంతమైన వివాహానికి విశ్వాసం అన్నది ఒక కీలక ఆయుధం. ఇప్పుడు మన వాక్య పఠనం చదువుకున్నాం, యూదాపత్రిక. అందులో ఏం చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. యూదాపత్రిక యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 20వ వచనం ఒకసారి చూద్దాం. 20, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి అన్నది చూడండి. అంటే నంబర్ 1, ప్రియులారా మీరు విశ్వాసులుగా ఉండాలి, అది కనబడుతుంది అక్కడ. ప్రియులారా మీరు విశ్వసించాలి. మీరు దేన్నో విశ్వసించాలి. దేనిని విశ్వసించాలని అడిగితే అతి పరిశుద్ధమైన దానిని మీరు విశ్వసించాలి.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది భార్యాభర్తల గురించి కనుక భార్య విశ్వాసురాలై ఉండాలి, భర్త విశ్వాసురాలై ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విశ్వాసులైన ఇద్దరు దేన్ని విశ్వసించాలని చూస్తున్నాం? అతి పరిశుద్ధమైన దానిని విశ్వసించాలి. మరి అతి పరిశుద్ధమైనది ఏంటి? ఈ ప్రపంచంలో మన చేతిలో ఉన్న ఈ గ్రంథం పైనే కనపడుతుంది. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ దేవుడిచ్చిన గ్రంథం, పరిశుద్ధమైన దేవుడు వ్రాయించిన గ్రంథం, ఆ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం. వాక్యం పవిత్రమైనది, వాక్యం పరిశుద్ధమైనది. ఆ దేవుని వాక్యాన్ని సందేహించకుండా, ఆ దేవుని వాక్యాన్ని అనుమానించకుండా అటు భార్య కానీ ఇటు భర్త కానీ ఇరువురు కూడా దాని యందు విశ్వాసం ఉంచి ఆ వాక్యము చేత వారి జీవితాలను ఏం చేయాలి? ఇద్దరు కలిసి కట్టుకోవాలి. ఇది మన ముందున్నటువంటి సవాల్. ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు అని ఆగిపోయింది సమాజం. కానీ బైబిల్ అంటోంది ఆ రెండే కాదు, మీ జీవితాలను మీరు కట్టుకొని చూడండి. ఇల్లేమో బాగా కట్టుకున్నాం, కాపురాన్నేమో కట్టుకోవట్లేదు. సంతోషం ఎక్కడిది? ఒక బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడట, యేసుప్రభు చెప్పారు. ఒక బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఒకడేమో ఇసుక మీద కట్టుకుంటున్నాడు, మరొకడేమో బండ మీద కట్టుకున్నాడు. బండ మీద కట్టబడిన ఇల్లు వానొచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా, తుఫానొచ్చినా కదలదు అన్నాడు ప్రభు. పెనుగాలొచ్చినా కదలదు. బండ మీద కట్టబడితే పిల్లగాళ్ళు వచ్చినా ఎగిరిపోతుంది ఇసుక మీద కడితే. ఒకడు బుద్ధిమంతుడు, మరొకడు బుద్ధిహీనుడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంటే ఏ ఇటుకలతో ఏ సిమెంటుతో అని అడగకూడదు. ఇక్కడ ఆ ఇల్లు అంటే ఇది గోడలు కాదు, అప్పో సప్పో చేసి ఇల్లు కట్టుకుంటాం, కష్టపడి ఏదో ఒకరోజు అప్పు తీర్చుకుంటాం. పెళ్లి చేసినప్పుడు కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పెళ్ళికైన ఖర్చులన్నీ మళ్ళీ మనం కవర్ చేసుకోవడానికి కవర్ అయిపోతాయి. పెళ్లి భారము ఆ భారము నుండి బయటికి పడవచ్చు, ఇల్లు కట్టుకున్న నిర్మాణ భారము అందులో నుంచి బయటపడవచ్చు. కానీ కాపురం కట్టుకోకపోతే, జీవితాలు కట్టుకోకపోతే సమాజానికి వాక్యానికి, లోకానికి వాక్యానికి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో చూడండి క్రిస్టల్ క్లియర్గా. ఇల్లు కట్టి చూడు, పెండ్లి చేసి చూడు, ఫుల్ స్టాప్. సమాజం సరిపోదు, కామబెట్టు అంటోంది బైబిల్. కామబెట్టు అక్కడ. జీవితాలు కట్టుకొని చూడు. దేనితో? అతి పరిశుద్ధమైన దాని మీద. ఆ అతి పరిశుద్ధమైనదే వాక్యమైతే వాక్యముతో మన జీవితాలను కట్టుకోవాలి. అందరూ ప్రశ్నించుకుందాం, చెబుతున్న నేను కానీ వింటున్న అందరూ కానీ, మన జీవితాలు, మన కాపురాలు, మన కుటుంబాలు వాక్యము చేత కట్టబడుతున్నాయా? చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, కట్టుకున్నావా నీ ఇంటిని, కట్టుకున్నావా నీ కుటుంబాన్ని, కట్టుకున్నావా నీ కాపురాన్ని? నాకు తెలీదు ప్రభు, అది హోమ్ లోన్కి అప్లై చేశాను, కుదరలేదు ప్రభు, అది కట్టుకోలేకపోయానంటే ఆ ఇల్లు కాదు, నేను నీకు ఇచ్చిన కుటుంబం అనే ఇల్లు. ఎందుకు ఇచ్చాను నీకు గ్రంథం, ఎందుకు ఇచ్చాను నీకు వాక్యం? ఇది రేపు దేవుడు అడగబోయే ప్రశ్న. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన. భార్యాభర్తలు అనేటువంటి ఇద్దరు మనుషులు దేవుని ఎదుట ఆనందంగా ఉండాలంటే వారి జీవితంలో ఉండవలసినవి రెండు: వాక్యము, ప్రార్థన. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట క్రీస్తుని గూర్చిన మాట అయి ఉండాలి. లోక సంబంధమైన మాటలు విని ఆ మాటలను విశ్వసిస్తే మన జీవితాలు కట్టబడవు.
దేవుని గురించిన మాటలు చదువుకుంటూ ఉండాలి, దేవుని గురించిన మాటలు మనం మాట్లాడుకుంటూ ఉండాలి, దేవుని గురించిన మాటలు మనం వింటూ ఉండాలి. వింటున్నా, నేర్చుకుంటున్నా, చదువుకుంటున్న మాటలన్నీ మన జీవితంలో అప్లై చేయాలి. బయటికి వెళ్ళిన భర్త బిజీ, ఇంట్లో ఉన్న భార్య బిజీ, ఇద్దరు బిజీ అయిపోయారు. ఎందులో బిజీ? ముచ్చట్లలో బిజీ. ఎవరితోనో మాట్లాడుతూ ఉండాలి. 2 రోజులాయి మా వాళ్ళతో మాట్లాడక, నా ఫ్రెండ్స్తో మాట్లాడక, నా కొలీగ్స్తో మాట్లాడక, నా క్లాస్మేట్స్తో మాట్లాడక. ఎంత బాధ! 2 నెలలాయి నేను బైబిల్ చదవక. ఈ బాధ ఉండదు. బైబిల్ చదవక నెలలైంటుంది, వాట్సాప్లో మెసేజ్ రాక 2 రోజులైంటుంది. ఒక మనిషితోనో కొంతమంది మనుషులతోనో మనకు కమ్యూనికేషన్ కొంచెం గ్యాప్ వస్తే తెగ బాధపడిపోతున్నాం. దేవుని వాక్యముతో మనకు సహవాసము సరిగా లేక నెలల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి జరిగిపోతున్న చీమ గుట్టినట్టు కూడా మనకు లేకపోతే ముచ్చటైన జీవితానికి అవకాశం లేదు. నేను అన్నమాట మీరు క్యాచ్ చేశారో లేదో, బయటికి వెళ్ళిన భర్త బిజీ, ఇంట్లో ఉన్న భార్య బిజీ. దేవునితో బిజీనా? దేవునితో బిజీ కాదు, మిగిలిన వారితో బిజీ, మిగిలిన వాటితో బిజీ. ఆఫీస్కి వెళ్ళాడు మగవాడు, వెళ్ళాలి తప్పదు, మరి బతకాలిగా. వెళ్ళకూడదని కాదు, ప్రభుతో ఉన్న సహవాసం, నేర్చుకుంటున్న మాటలు ఆ రోజంతా తను నడిపిస్తూ ఉండాలి. ఉదయం లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ప్రతి పురుషుడికి ఉండాలి. స్త్రీలతో పాటు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఆ రోజు మనం దేవునితో మాట్లాడుకున్నటువంటి మాటలు, ఆ రోజు మనం బైబిల్లో చదువుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ ఆ రోజంతా మనల్ని నడిపించగలగాలి. జరుగుతోందా? ఎన్ని సూత్రాలు చెప్తానన్నాను ఈరోజు? 3. ఆ 3 ఇది మొదటిది. ఏమిటి? ఇద్దరు ఒకే తాటి మీద ఉండాలి. అది విశ్వాసం అనే తాటి. ఇద్దరు విశ్వాస జీవితం కలిగి ఉండాలి. ఇద్దరికీ విశ్వాసం అంటే ఇష్టం ఉండాలి, ఇద్దరికీ వాక్యం అంటే ఇష్టం ఉండాలి, ఇద్దరికీ ప్రార్థన అంటే ఇష్టం ఉండాలి. ఆత్మీయంగా ఇద్దరి అభిరుచులు ఒకటై ఉండాలి. అలా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో లేకపోతే మనల్ని మనము ప్రశ్నించుకొని పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. వెళ్దాం. రెండవ సూత్రం అన్నీ ఇంపార్టెంటే, అన్నీ ముఖ్యమైనవే. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తూ ఆలకిద్దాం. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమేనా? ఎక్స్క్యూజ్ మీ, అందరు వింటున్నారుగా? వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమేనా? 2 కుటుంబాలు కూడా కలుస్తున్నట్ట? మీరే చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు కలవడమేనా? 2 కుటుంబాలు కలుస్తున్నాయా వివాహం అంటే? ఇద్దరు వ్యక్తులు కాదు, ఆ ఇద్దరు వ్యక్తుల వెనుక 2 కుటుంబాలు ఉన్నాయి. అందుకే అమ్మాయి అబ్బాయి దగ్గరకు వచ్చింది కాదు మనం ఎక్కువ అనేది, అమ్మాయి ఈ ఇంటికి వచ్చింది. భర్తగారి ఇల్లు అంటారా, అత్తగారి ఇల్లు అంటారా? ఇన్ జనరల్ అత్తగారి ఇల్లు. అక్కడ పుట్టిల్లు, అది పుట్టిల్లు, ఇది అత్తగారిల్లు. దాని అర్థం అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. అంటే వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. 2 కుటుంబాల కలయిక అంటే అబ్బాయి అమ్మాయితో మాత్రమే కాదు కలిసేది, అమ్మాయి కుటుంబంతో కలుస్తున్నాడు. అమ్మాయి అబ్బాయితో మాత్రమే కాదు కలిసేది, అబ్బాయి యొక్క కుటుంబంతో కలుస్తోంది. ఎస్ ఆర్ నో? వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత ఎడారిలో బతకమని చెప్పట్లేదు కదా మనం. పెళ్లి చేసిన తర్వాత ఎడారికి పంపించేస్తున్నామా? లేదు కదా.
ఆ ఇంటి నుండి ఈ ఇంటికి అమ్మాయి వస్తుంది, ఈ ఇంటి కుమారుడు ఆ ఇంటి మనిషి అయిపోతున్నాడు. ఇది రెండు కుటుంబాల కలయిక. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇందాక మొదటి సూత్రం మాట్లాడుకున్నాం. కొంతమంది కుటుంబాలలో మొదటి సూత్రంకు పేరు పెట్టేకి లేదు. ఇద్దరు విశ్వాసులే, నో డౌట్. అబ్బాయికి దేవుడు అంటే ఇష్టం, అమ్మాయికి దేవుడు అంటే ఇష్టం. అబ్బాయికి వాక్యం అంటే ఇష్టం, అమ్మాయికి వాక్యం అంటే ఇష్టం. అబ్బాయికి ప్రార్థన అంటే ఇష్టం, అమ్మాయికి ప్రార్థన అంటే ఇష్టం. ఇంకేముంది, సూపర్ అని అనుకోవడానికి లేదు. కారణం, ముచ్చటైన జీవితానికి 3 సూత్రాలు అన్నానుగా, ఈ 3 సూత్రాలు పనిచేస్తేనే ముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు మొదటి సూత్రం బాగా పనిచేసింది, కానీ రెండో సూత్రం దగ్గర ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమిటా ప్రాబ్లమ్స్ అని అడిగితే, అమ్మాయి అబ్బాయితో బాగుంటోంది, అబ్బాయి అమ్మాయితో బాగుండగలుగుతున్నాడు. అబ్బాయి అమ్మాయితో కలిశాడు, అమ్మాయి అబ్బాయితో కలిసింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, భర్తతో కలిసిపోయిన అమ్మాయి భర్త యొక్క ఇంటోళ్లతో కలవలేకపోతుంది. అలాగనే భార్యతో కలవగలిగినటువంటి అబ్బాయి భార్య కుటుంబీకులతో కలవలేకపోతున్నాడు. ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనం కోరుకుంటున్న నెమ్మది కోరుకున్నా ఉండదు. మేమిద్దరం బాగానే ఉన్నాం కదండి అని. బాగుండాల్సింది ఇద్దరే కాదు, ఈ ఇంటి అబ్బాయి ఆ ఇంటోళ్లతో బాగుండాలి, ఆ ఇంటి అమ్మాయి ఈ ఇంటోళ్లతో బాగుండాలి. అప్పుడే సంతోషం, అప్పుడే ముచ్చట, అప్పుడే ఆనందం. మా ఆయన బంగారం అండి, వాళ్ళ అమ్మనే అయిపోయా, అంతేనా? ఆయన అంటున్నాడు సేమ్ టు యూ అన్నాడు అమ్మాయిని చూసి. అంటే అర్థం ఏంటి? నువ్వు బంగారమే, మీ ఇంటోళ్ళే. భర్తతో మాట్లాడుతూ భార్య అంటోంది, ఈరోజు మా ఇంట్లో ఏం జరిగిందో చెప్పనా అనింది. అమ్మ మహాతల్లి, నీ గురించి నువ్వు చెప్పు, మీ ఇంటోళ్ళ గురించి మాత్రం నాకు చెప్పకు, నాకు అస్సలు పడదు మీ ఇంటోళ్ళు అంటే అన్నాడు అనుకోండి. రెండు కుటుంబాలు కలవకపోతే ఆనందం ఉండదు. అవతల పెద్దవాళ్ళను అబ్బాయి గౌరవించాలి, యువతల పెద్దవాళ్ళను అమ్మాయి గౌరవించాలి. ఇది జరగట్లేదు. అందుకే నెమ్మది లేదు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి తల్లిదండ్రులే, వరుసకు మామ అత్తలు కావచ్చు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి తల్లిదండ్రులే, వరుసకు అత్తమామలు కావచ్చు. మన కుటుంబాలలో ఎవరికైనా ఇంకా పెళ్ళి కాకపోతే, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి ఇవి చెప్పాలి. ఈ సూత్రాలు నువ్వు పాటించగలిగితేనే పెళ్లి చేసుకో, నమస్కారం లేదంటే ఇంట్లో ఉండని చెప్పండి అంతే. నువ్వు పెళ్లి చేసుకొని ప్రతి 2-3 నెలలకు నువ్వు పుట్టింటికి వస్తుంటే, లేదా పెళ్లి చేసుకొని ప్రతి 4 రోజులు నువ్వు గొడవలు పడుతుంటే అది చూడలేము, అది చూసి ఉండలేము. అవునా? నువ్వు ఒక వ్యక్తితో మాత్రమే కాదు కలవవలసింది, అవతల ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంతో కలవాలి. కలవాలంటే 24 గంటలు ముచ్చట్లు పెట్టుకోను కదా, ఏదో మంచి చెడు మంచి మాటలు మాట్లాడుకోవడం, ఏదో అర్థం చేసుకోవడం. అలాగనే ఇరు కుటుంబాల వ్యక్తులు కూడా, ఇప్పుడు కుటుంబంలో కుటుంబీకులు ఉంటారుగా, భార్యాభర్తలు కాకుండా మిగిలిన వాళ్ళు ఉంటారు, ఆ ఫ్యామిలీలో ఉంటారు, ఈ ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేయాలి? ముచ్చటగా వీళ్ళ కాపురం ఉండడానికి, వీళ్ళ జీవితం హ్యాపీగా ఆనందంగా ఉండడం కోసం వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం కాదు. పెళ్ళేమో ఘనంగా జరిపిస్తున్నాం, పెళ్ళేమో అంగరంగ వైభవంగా మనం చేసుకుంటున్నాం, పెళ్ళి మాత్రం గ్రాండ్గా జరగాలి అని అనుకుంటున్నాం. పెళ్ళి తర్వాత ఆ వివాహ జీవితపు ఆనందం ఉండడానికి కుటుంబీకుల సహకారం ఉండకపోతే ముచ్చటెక్కడిది, ఆనందం ఎక్కడిది? అమ్మాయి ఇంటి వాళ్ళని అబ్బాయి అర్థం చేసుకోవాలని అంటున్నప్పుడు, అమ్మాయి ఇంటి వారు కూడా అబ్బాయిని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంటే 2 వైపులు జరగాలి. అబ్బాయి ఇంటి వారు భర్త ఇంటి వారిని కోడలమ్మ అర్థం చేసుకోవాలని అంటున్నప్పుడు, వచ్చిన కోడలు గురించి
అబ్బాయి ఇంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది జరగాలి. విచిత్రం ఏంటంటే దీనికంటే ఇల్లు కట్టుకోవడం ఈజీ. ఇల్లు కట్టి చూడు అనేది ఏదైతే ఉందో అది పెద్ద కష్టం కాదు, ఇదే కష్టం. ఎందుకంటే మనసులు కలవవు. ఒక ఇటుక మరొక ఇటుకతో కలుస్తుందేమో కానీ ఒకరి మనసు మరొకరి మనసుతో కలవదు. ముచ్చటైన జీవితానికి రెండో సూత్రం ఏంటి? ఈ వ్యక్తి ఆ ఇంటోళ్లతో, ఆ వ్యక్తి ఇంటి వారితో ఏం చేయాలి? కలిసిపోవాలి. నేను కలవలేను అనుకుంటే పెళ్ళే దండగా. నేను కలవలేనంటే ఇంకా పెళ్ళి ముచ్చటే వద్దు. ఎందుకు ఊరికనే ప్రాబ్లం, టెన్షన్లు, బీపీలు పెరుగుతాయి అనవసరంగా. షుగర్లు రావడం, బీపీలు పెరగడం, హాస్పిటల్ ఖర్చులు అనవసరంగా. నాకు కలవడం చేత కాదనుకుంటే పెళ్ళి మానేయడం బెటర్. కలవని మనిషిని ఎందుకు ఇంట్లోకి తెచ్చుకోవాలి? కలవని మనిషిగా నువ్వెందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి? లేదా ఈ ప్రాబ్లమ్స్ మన ఇళ్ళలో, మన కుటుంబాలలో ఈ ప్రాబ్లం ఉందా లేదా చెప్పండి. ఇద్దరు మనుషులు కలవగలుగుతున్నారు, 2 కుటుంబాలతో కలవలేకపోతున్నారు. మట్టి మెదడుతో మనం ఆలోచిస్తేనే మనకు బాధ వేస్తుంది, అయ్యో అనిపిస్తుంది. దేవుడు వివాహ వ్యవస్థను ఎంత గొప్పగా చూడాలనుకున్నాడు. ఆయన చూడాలనుకునే దీన్ని ప్రవేశపెట్టాడు. జరుగుతుంది మాత్రం ఏదేదో జరుగుతోంది. నేను ఒక అడుగేసి ఇంకో మాట చెప్పనా? జీర్ణించుకోగలిగితే జీర్ణించుకుందాం. కలవాల్సింది 2 కుటుంబాల వారు మాత్రమే కాదు. అమ్మాయి కుటుంబం, ఆ కుటుంబానికి వెనకల ఒక బంధువర్గం ఉంటుంది. భార్య సైడు బంధువులు. అలాగనే ఇటువైపు భర్త ఉంటాడు. భర్త సైడు కుటుంబీకులే కాదు, భర్త సైడు బంధువులు కూడా ఉంటారు. వీళ్ళందరూ పెళ్ళికి వచ్చి ఉంటారు. పెళ్ళికి 2 కుటుంబాలే వస్తారు, బంధువులు కూడా వస్తారు. ఇటువైపు బంధువులు, అటువైపు బంధువులు రారు. వచ్చారో లేదో ఇంటికి వెళ్ళి పెళ్ళి ఆల్బమ్ ఫోటోలు చూడండి, మీకు కనబడిపోతుంది ఎవరెవరు వచ్చారు. ఆ పెళ్లి కూతురు సైడు, భార్య సైడు బంధువులు పెళ్ళికి వస్తారు, భర్త సైడు బంధువులు పెళ్ళికి వస్తారు. పెళ్ళికి అందరూ వస్తారు బంధువులు కనుక. అయితే బంధువులు అన్న తర్వాత పెళ్ళికే కాదు వచ్చేది, మన ఇండ్లకు కూడా వస్తారు. అవునా? బంధువులు పెళ్ళికి వచ్చి వెళ్ళిపోతారు, అప్పుడప్పుడు మన ఇండ్లకు కూడా వస్తారా? వస్తారు. బంధువులు కనుక వస్తారు. మరి విషయం ఏంటంటే ఆ బంధువులను ఎవరైతే భర్త సైడు బంధువులు, భార్య సైడు బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రాసుకొని పూసుకొని తిరగాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నవ్వుతూ పలకరిస్తే చాలు. మినిమం. చాలా చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద తుఫాన్లు అయిపోతున్నాయి మన కుటుంబాలలో. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. భర్త యొక్క పిన్ని ఇంటికి వచ్చింది అనుకోండి కాసేపు. భర్త యొక్క చిన్నమ్మ పిన్ని వచ్చింది, అత్తమ్మ గారి చెల్లెలు. కొత్తగా వచ్చిన కోడలు ఇంట్లో ఉంది. ఇంటికి వచ్చిన చిన్నత్తను చూసింది, చూసినా పలకరించలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చిన పిన్ని, భర్త యొక్క పిన్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇంటికి వచ్చిన వెంటనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఎవరు పలకరించి పెద్ద కేర్ చేయొద్దు, ఆ కొత్త కోడలు పలకరించిందా లేదా అని ఒక కన్నేసి పెట్టి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి? కోడలు ఏం చేయాలి? ఆంటీ బాగున్నారా, ఇప్పుడే వచ్చారా, కొంచెం కూర్చోండి నేను మంచినీళ్ళు తెస్తానంటే చాలు. ఆ 2-3 ముక్కలు చాలు. నవ్వుతూ బాగున్నారా, ఇప్పుడే వచ్చారా, మంచినీళ్ళు తాగుతారా, నీ లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తెస్తే చాలు. ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. అది చెయ్యదు. ఇది చెయ్యని కోడల్ని ఇంటికి వచ్చిన చిన్నత్త చూసింది. కోడలతో ఏమన్నది ఆమె? లోపలికి వెళ్ళి వాళ్ళ అక్కతో అంటుంది, ఇప్పుడు చూసావక్క నీ కోడలు అంత దూరం బస్సులు అవన్నీ ఆటోలు పట్టుకొని ఇంత కష్టపడి ఇంటికి వస్తే కనీసం పలకరించదు. ఎంత గర్వం అనేసి అత్తమ్మ అంటే అక్కకు వేసింది విత్తనం. ఆమె ఏమనింది? నువ్వు ఊరుకుండు, వాడు రాని చెప్తాను అనింది. వాడు వచ్చాడు సాయంత్రానికి.
వచ్చిన తర్వాత టైం చూసుకొని అమ్మ వెళ్ళింది, అత్తమ్మ వెళ్ళింది ఆడ దగ్గరికి. రై, నెత్తినెక్కించుకొని కూర్చోబెట్టడం కాదు, కొన్ని నేర్పించి నీ భార్యకి, నీ భార్యకి. ఎవరిని ఇంటికి వస్తే పెద్దోళ్ళు ఎవరో వచ్చినప్పుడు పలకరించమనే మినిమం ఒక చిన్న చిన్న విషయాలను నేర్పించి జావు. మీ పిన్ని వచ్చింది ఉదయం తెలుసా, నీ భార్య పలకరించలేదట. పలకరించలేక మినిమం మర్యాద కదా అది. నీ కోడలు కనీసం మర్యాదలు లేవని నీ చిన్నమ్మ, నీ పిన్ని వచ్చి నాతో అంటే తలకాయ తీసేసినట్టు అనిపించింది. నీ ఇష్టం చెప్పేది చెప్పా అని చెప్పి సరిపోయినంత. ఏం అర్థం కాలేదు ఏం జరిగింది, ఎందుకంటే ఈయన పిన్నిని చూడలేదు, ఏమి చూడలేదు. సరే, రాత్రి భార్యతో ఆమె వడ్డిస్తుంటే చేసేటప్పుడు, కాదు ఈరోజు మా పిన్ని వచ్చిందటగా అన్నాడు ఈయన. వచ్చింది, మార్నింగ్ ఉదయం వచ్చింది. పలకరించావా? పలకరించినట్టే ఉన్నానండి అనింది. నీ ముఖం పలకరించు, నువ్వు పలకరించలేదు ఏం చేయదు. ఆమె వెళ్ళి మా అమ్మకి చెప్పింది, వచ్చి మా అమ్మకి చెప్పింది, నువ్వు కొంచెం నేర్చుకో లేదా నాకు ఇబ్బంది అని అంటే, అప్పుడు ఈ అమ్మాయి అనింది, ఆ ముఖ్యేదో మీ అమ్మ నాకు చెప్పొచ్చుగా, నీకెందుకు చెప్పింది? అయిపోయి. అదండి కార్గిల్ వార్కు కారణం ఏంటంటే ఇదే. కార్గిల్ యుద్ధానికి కారణం ఇదే. ఆ ముక్కేదో అత్తమ్మ నాకు చెప్పొచ్చుగా కాదు, సంబోధన మారిపోయింది. ఆ ముక్కేదో మీ అమ్మ నాకు చెప్పొచ్చుగా. సంబోధన మారిపోతుంది, పిలుపు మారిపోతుంది. పెద్ద పెద్ద కష్టాల, పెద్ద పెద్ద ఇబ్బందుల వచ్చిన ఆంటీ కోరుకున్నది ఏంటి? చెప్పండి. నవ్వుతూ పలకరిస్తే బాయ్. విషయం ఏంటంటే ఇవి నేర్చుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. ఇవి పెద్ద పెద్ద తపస్సు చేయాల్సిన విషయాలు కాదు, చిన్న చిన్నవే. విషయం ఏంటంటే వచ్చిన ఆమెను పలకరిస్తే, వచ్చిన బంధువులను 2 నిమిషాలు అంతే, 2 నిమిషాలు నవ్వుతూ పలకరిస్తే వీళ్ళే బయటికి వెళ్ళి చెప్తారు, ఆ ఇంటి కోడలు బంగారం అండి. ఇక్కడ బిర్యానీలు పెట్టింది లేదు, ఏం లేదు, నీళ్ళు ఇచ్చారంతే. ఇచ్చిన గ్లాసుడు మంచినీళ్ళకు బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు? బంగారం. ఉంటే అట్లా ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి ఎవరితో కలవనండి అంటే కలవాలి, నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి నాకు అట్లా అలవాటు లేదండి, అలవాటు చేసుకోవాలి. అదే కదా, రాసుకొని పూసుకొని తిరగమని చెప్పట్ల. మినిమం పలకరింపు లేకపోతే ఎట్లా మనిషి అని తర్వాత? ఎవరితో కలవనంటే అయితే అడవిలో బతకడం బెస్ట్ నన్ను అడిగితే. ఎవరితో కలవనంటే అడవిలో ఏడారిలో వెళ్ళి బతికేసి హ్యాపీగా అక్కడే బతికేస్తే దేవుడు నరులారా తిరిగి రండి అన్నప్పుడు మిమ్మల్ని కూడా మీరు కూడా వెళ్ళిపోతారు. అన్నీ తెలుసు అనుకోకూడదు, తెలియనప్పుడు కొన్ని నేర్చుకోవాలి. జీవితం అంటేనే నేర్చుకుంటూ ఉండాలి. తెలియనివి ఎన్నో ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే, చేతులారా ముచ్చటగా ఉండవలసిన జీవితాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం, నెమ్మది లేకుండా చేసుకుంటున్నాం. అలాగనే కొంచెం జ్ఞానయుక్తంగా మన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పే పద్ధతిలో, నేర్పించే పద్ధతిలో సాత్వికంగా కొన్ని చెప్పి, ఇట్లుంటే బాగుంటుందమ్మా, ఇట్లుంటే బాగుండదు, ఇట్లుంటే బాగుంటుంది అయ్యా, ఇలా ఉంటే బాగుండదని. ప్రేమే అన్నిటికీ పరిష్కారం. అది లేనప్పుడే సమస్యలన్నిటికీ కారణం. మొదటిది, విశ్వాసి అవిశ్వాసులతో జోడు కట్టకూడదు అంటే అర్థం ఏంటి? ఇద్దరు కలవాలి. వారి అభిరుచులు, వారి విశ్వాసం ఇవన్నీ కలవాలి అని నేర్చుకున్నాం. కానీ రెండవ దానికి వచ్చేసరికి కలవాల్సింది 2 వ్యక్తులే కాదు, 2 కుటుంబాలు. 2 కుటుంబాలతో పాటు అటు సైడు ఇటు సైడు పండక్కి పబ్బాలకు వచ్చే బంధువులు ఉంటారు. ఊరికనే పలకరింపు. అదే జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. జ్ఞానం అంతే. అప్పుడప్పుడు పలకరింపులు, అప్పుడప్పుడు మాట్లాడుకోవడం అంతే.
భోంచేసారా అంతవరకు అడగండి, అంతే. ఉప్పు సరిపోయింది అవసరం లేదు, అంతవరకు చాలే. ఇలాంటి తప్పులు మన జీవితంలో జరుగుతుంటే, మన కుటుంబాల్లో జరుగుతుంటే సరిదిద్దుకుందాం. శత్రువులు ఏం కాదుగా, ఎవ్వరు శత్రువులు ఏం కాదుగా కొట్టుకొని చచ్చిపోవడానికి. వెళ్దామా 3వ సూత్రానికి? వెళ్దాం. ముచ్చటైన జీవితానికి 3 సూత్రాలలో 2 మాట్లాడుకున్నాం. చిట్ట చివరిది మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. వివాహ సందేశాల శీర్షికలో మనం ఎన్నో ఎపిసోడ్ మాట్లాడుకుంటున్నాం? 2. మొదటి ఎపిసోడ్లో 25 సూత్రాలు. ఆ 25 సూత్రాలకి ఈ 3 కలిపితే మొత్తం 28. ఈ 3వ సూత్రం మాట్లాడుకుందాం. మనందరం దేవుని పిల్లలం, క్రైస్తవ కుటుంబాలకు చెందిన వారం, బైబిల్ కలిగిన వారం. విషయం ఏంటంటే, మన జీవిత ప్రయాణాన్ని మనం చూస్తే జాగ్రత్తగా విందాం. 3వది ముగించగానే అయిపోయినట్టే, ఆమెనంటాను అంతే. మన జీవిత ప్రయాణాన్ని ఇంతవరకు జరిగింది మనం చూస్తే, మనం పుట్టగానే దేవుడు ఒక ఫ్యామిలీలో పెట్టాడు. ఆకాశం నుంచి ఊడి వెళ్ళలేదు. మనం పుట్టగానే మనం గుర్తుపట్టలేదు, కానీ మన చుట్టూ మన కుటుంబీకులు ఉన్నారు. అమ్మున్నది, నాన్నున్నాడు, తోబుట్టులు ఉండొచ్చు, మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటే. పుట్టుకతోనే దేవుడు మనకేమిచ్చాడు? ఒక ఫ్యామిలీని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. ఇచ్చిన కుటుంబంతో మనం కలిసి బతికాం, ఇచ్చిన కుటుంబంతో కలిసి పెరిగాం. ఆ కుటుంబంలో అమ్మతో కలిసి ఉన్నాం, నాన్నతో కలిసి ఉన్నాం, తోబుట్టులతో కలిసి ఉన్నాం. మన కుటుంబం అన్న ఫీలింగ్ మనకుంది కనుక. అయితే నలుగురున్న కుటుంబంలోనికి పడేసిన దేవుడు మనల్ని కాలక్రమేణా ఒక 40 మంది ఉన్న కుటుంబంలోనికి తీసుకొని వచ్చాడు. పుట్టిల్లు అత్తగారిల్లు గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. పుట్టిల్లైనా నలుగురే, అత్తగారిల్లే నలుగురే. నేను నలుగురున్న కుటుంబం అనగానే మీరు అత్తగారిల్లైనా లేదా ఇంకొకటి ఏంటి పుట్టిల్లైనా ఊహించుకోండి, తప్పేం లేదు. కానీ ఇప్పుడు నేను అంతకంటే పెద్ద ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. ఒక నలుగురున్న కుటుంబములో మనల్ని పెట్టిన దేవుడు పుట్టుకతోనే నెమ్మదిగా ఒక టైం వచ్చేసరికి మనల్ని తీసుకొని వచ్చి ఒక 40 మంది ఉన్న కుటుంబంలోనూ 400 మంది ఉన్న కుటుంబంలోనూ పెట్టేశాడు. ఆ కుటుంబం పేరే లోకల్ చర్చ్, తెలుగులో స్థానిక సంఘం. స్థానిక సంఘం అంటే మనకు దేవుడిచ్చిన భూమి మీద ఒక పెద్ద కుటుంబం, ఫ్యామిలీ. దేవుడిచ్చిన ఫ్యామిలీ, మనం సంపాదించుకున్న ఫ్యామిలీ కాదు ఇది, దేవుడిచ్చిన ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. అంతేనా? చిన్న ఫ్యామిలీలో ఫార్మాట్ ఎట్లుందో పెద్ద ఫ్యామిలీలో కూడా ఫార్మాట్ అట్లే ఉంటుంది. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు. కాకపోతే అక్కడ 4, ఇక్కడ 40, అక్కడ 4, ఇక్కడ 400. నంబర్ ఎక్కువ ఉంటుంది. మనందరికీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇది రక్త సంబంధికుల కుటుంబం. అది రక్త సంబంధికుల కుటుంబాలు కలిగినటువంటి మనం ఆత్మ సంబంధికుల కుటుంబంలోనికి వచ్చేసాం. అది రక్తబంధం, ఇది ఆత్మబంధం, వాక్యబంధం. ఇది ఫ్యామిలీనే, ఇది కుటుంబమే. మరి ఆ కుటుంబముతో మనం ఉన్నప్పుడు ఇంట్లో, ఆ కుటుంబములో మనం ఉన్నప్పుడు ఇంట్లో 4, అందరితో మనం కలిసి లేము. అందరితో కలిసే ఉన్నామా? అప్పుడప్పుడు అలకలు ఇలాంటివేవో ఉంటాయి, కానీ అల్టిమేట్గా కలిసే ఉంటాం మనం. అలాంటప్పుడు సంఘం అనే కుటుంబంలో మనం అడుగుపెట్టిన తర్వాత కూడా మనం సంఘంలో ఉన్న అందరితో ఏం చేయాలి? కలిసి ఉండాలి.
కొత్తగా వచ్చారనుకోండి, కొత్తగా వచ్చిన వారికి అందరితో పరిచయం ఉండదు కనుక వాళ్ళు మిగిలిన వాళ్ళతో కలవడానికి టైం పడుతుంది. అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతో ఎవరు కలవాలి? పాతగా ఉండడం అంటే అర్థం ఏంటి? ముందు నుంచి ఉన్న వాళ్ళు కలవాలి, పరిచయం చేసుకోవాలి. అటు ఇటు ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ కొత్తగా వచ్చి వాళ్ళు కొంచెం అటు ఇటు బలహీనంగా ఉన్నా బలపరిచే ప్రయత్నం చేయాలి. వాళ్ళు బలహీనంగా ఉంటే మనం బలహీనం అయిపోకూడదు. మళ్ళీ కొత్తగా వచ్చిన వారు బహుశా బలంగా ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళని బలపరచాల్సిన బాధ్యత ముందు నుంచి ఉన్న వారిది. కలవాలి, అది పాయింట్ ఇక్కడ. కలవాలి. అలాగని అతిగా ఎవరితో కూడా మనం క్లోజ్గా ఉంటే అతి ఎప్పటికైనా డేంజరే. కలవాలి అంటే క్లోజ్గా మూవ్ అయ్యి పాలు నీళ్ళలా కలిసిపోవాలని కాదు, అక్కడ సమస్యలు రావచ్చు. లిమిట్స్ అనేవి ఉంటాయిగా, ఆ లిమిట్స్లో కలిసి ఉండాలి, ఆ సరిహద్దుల్లో కలిసి ఉండాలి. ఇందులో కూడా పెద్ద పెద్దవేముండవు. పలకరింపు. వీళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వీళ్ళు ఎవరు రాసిచ్చాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇక్కడ. పలకరింపు నేను మాట్లాడుతోంది. కొంతమందికి ఆ బలహీనత ఉంటుంది, పలకరించరు, మాట్లాడరు. వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు. ఎవరన్నా పలకరించినా అంతే, అంతవరకే. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా మాట్లాడొద్దు. మిగిలిన వారికి ఏమనిపిస్తుంది? పాపం వాళ్ళ ఉద్దేశం అది కాదు. కలవడం చేతగాక కలవట్లేదు, కానీ చూసేటోళ్ళు ఏమనుకుంటారు? గర్వం. ఆ మనిషి గర్వం. వాళ్ళ ఇంట్లో అందరూ ఒకలా ఉంటే ఈ మనిషి మాత్రం ఒకలా ఉంటుంది, లేదా ఉంటాడు. వందనాలు చెప్పండి, వందనాలు చెప్పుకుందాం, ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకుందాం, మామూలుగా పలకరింపు, బాగున్నారని అడుగుదాం, అయిపోయి. ఇలాంటి ఇంకో 2-3 మాటలు, క్లోజ్. ఆ ప్రేమతో కూడుకున్నటువంటి బంధం ఏదైతే ఉంటుందో అది ఆత్మీయ బంధాన్ని, ఆత్మీయతను పెంపొందిస్తుంది. సంఘ జీవితం, దేవుడిచ్చిన జీవితం, దేవుడు పెట్టిన జీవితం. వారిని బట్టి మనం బలపడాలి, మనల్ని బట్టి వారు బలపడాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి, ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉండాలి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. అదే కదా సంఘం అంటే. వ్యక్తిగతంగా భార్యాభర్తలు బాగానే ఉన్నారు, సూపర్, మొదటి సూత్రం పాస్. 2 కుటుంబాలు కూడా కలిసే బాగానే ఉంది, 2వ సూత్రం కూడా పాస్. కానీ వీళ్ళు మాత్రం సంఘంలో ఎవరితో మాట్లాడట్లా, సంఘంలో ఎవరిని పట్టించుకోవట్లేదు. వస్తే టైంకి రావడం, లేదా టైంకి లేటుగా రావడం, వచ్చి కూర్చోవడం, వెళ్ళిపోవడం, అంతే. ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు. ప్రారంభంలో అయితే రావాలి, కూర్చోవాలి, మెల్లమెల్లగా అలవాటు పడాలి. ఇప్పుడు మన స్థానిక సంఘం గురించి మనం మాట్లాడుకుంటే, ఇంత పెద్ద జంట నగరాలలో మనం 4 జోన్స్గా డివైడ్ చేశాం, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇప్పుడు మీరు ఏ జోన్కి సంబంధించిన వారో మీకు గుర్తుండాలి, ఆ జోన్లో మీతో పాటు ఎవరున్నారో మనకు తెలియాలి. నెలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క జోన్లో మీటింగ్ జరుగుతుంది, ఒక్కొక్క వారం ఒక్కొక్క జోన్లో మీటింగ్ జరుగుతుంది. నేనే వస్తున్నా నేరుగా. అది ఎక్కడ జరుగుతోంది? గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో దాని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఏ రోజు, ఏ జోన్లో, ఏ టైంకి, ఏ ప్రాంతంలో జరుగుతుందో కనుక్కొని మన ఫ్యామిలీలు అక్కడ కూర్చోవాలి, కలవాలి. ఆదివారం మాత్రమే వస్తానంటే సంఘము బాధ్యతగా మీరున్న జోన్ వరకు వస్తున్నప్పుడు మనమున్న ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడ కలవకపోతేలా? బహుశా తెలియదేమో కొంతమందికి, అందుకు చెప్తున్నాను. అలా నెమ్మదిగా సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటువంటి పరిస్థితిలోనికి రావాలి. వారానికి ఒక్కసారి సంఘ కార్యక్రమం పాల్గొనే అలవాటు ఉంది, నెమ్మదిగా 2 సార్లుగా మారాలి, నెమ్మదిగా 3 సార్లుగా మారాలి.
ఎన్నో ఉంటాయి. ఇంట్లోనే కూర్చుండి సంఘ కార్యక్రమాలు చేసే పనులు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మనకి ఇలాంటివి జూమ్ ఇలాంటివి వచ్చిన తర్వాత ఎక్కడున్నా మనం సంఘ కార్యక్రమాల్లో ఉండొచ్చు. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఈజ్ అ వే. 5 ఏళ్ళు అయిందండి నేను వచ్చి, 5 ఏళ్ళ నుంచి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను, లాభం ఏముంది? కలిసినట్టు కాదు. సంఘ క్షేమాభివృద్ధిలో మన కుటుంబం పాలిభాగస్తురాలు కావాలి. మన కుటుంబంలోని పిల్లలు ఉంటే సండే స్కూల్లో వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి. యవనస్తులుంటే యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ప్రతి ఆదివారం, ఇంగ్లీష్లోను తెలుగులోను. పంపాలి, వాళ్ళు రావాలి. మెయిన్ వర్షిప్ సర్వీస్ జరుగుతుంది, ఫ్యామిలీ రావాలి, కూర్చోవాలి. స్త్రీల సమాజం వారు చేసేటువంటి ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే సోదరి మండలందరూ కూడా అందులో పార్టిసిపేషన్ వారిది ఉండాలి. ఇది కదా సంఘ జీవితం అంటే. పలకరించమన్నాడు కదా అని ఆదివారం మాత్రం వచ్చి పలకరించి వెళ్ళిపోయి అమ్మాయి అటెండెన్స్ వేసుకున్నాను వెళ్ళిపోతున్నానంటే కుదరదు. దిస్ ఈజ్ నాట్ ద చర్చ్ లైఫ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ. ఇవన్నీ జరిగితే దేవుని చల్లనైన చూపు మనపై, మన కుటుంబాలపై ఉంటుంది. 2 వ్యక్తులు కలిసి జీవించాలి. మొదటి సూత్రం సంతోషంగా, వాక్యముతోనూ ప్రార్థనలోను. 2 కుటుంబాలు కూడా ప్రార్థనా పరంగా, వాక్యపరంగా వారు చక్కగా కలిసి ఆనందంగా ఉండాలి. అటు సైడు వారికి ఇటు సైడు వాళ్ళు గౌరవాన్ని ఇస్తూ, ఇటు సైడు వారికి అటు సైడు ఉన్న వాళ్ళు గౌరవాన్ని ఇస్తూ, ఇంతవరకు ఏవైతే మాట్లాడుకున్నామో అలాగనే దేవుడు మనకిచ్చిన చక్కని జీవితం ఏంటి? సంఘ జీవితం. రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఈ సంఘమే కదా ఎత్తబడేది. ఎత్తబడే సంఘములో మనం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించకపోతే ఈ సంఘము కట్టబడడానికి నీ పాత్ర ఏంటి అని రేపొద్దున ప్రభు అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉండొద్దు. సంఘం ఆత్మీయంగా నిర్మించబడడానికి సంఘస్థుల పాత్ర ఉండాలి. ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుందాం. నా పాత్ర నేను పోషిస్తున్నాను. నంబర్ 1 ఏం చేయాలంటే, నంబర్ 1 మొట్టమొదట క్రమము తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. ఫస్ట్ అది జరగాలి. ఫస్ట్ స్టెప్ అది. కుదిరితే, వీలైతే, టైం ఉంటే. ఇది సంఘానికి అప్లై చేయకూడదు. మనం కుదరక రాలేదు, టైం లేక రాలేదు, వీలైతే రాలేదు, ఇది దేవునికి మనం అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తున్నామా? ఈరోజు నాకు ఆరాధన ఉంటుందండి, ఈరోజు నాకు ఈరోజు దిస్ ఇస్ ద లార్డ్స్ డే ఫర్ అస్, మేమందరం కలిసి సంఘం కూడుకునేటువంటి దినం ఇది, గనుక మీ పెళ్ళికి మేము రాలేకపోతున్నాం, గనుక మీ ఫంక్షన్కి రాలేకపోతున్నాం, గనుక ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేకపోతున్నాం అని రావాలి నోట్లో. నిన్నెందుకు రాలేదు ఆరాధనకి? పెళ్ళి ఉండేనండి అందుకే రాలేదు అని మనం అంటాం రివర్స్లో. మనమందరం కూడుకొని దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఒక 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 అద్భుతమైనటువంటి సందర్భం ఇది. దీన్ని ఎగ్గొట్టి నేను పెళ్ళిళ్ళకి వెళ్తామనడం ఏంటి? దీనికి ఎగ్గొట్టి ఎక్కడ ఫంక్షన్లకు వెళ్తానంటారేంటి? వెళ్ళకూడదు అంతే. అందుకే కమిటీ మీటింగ్లో కూడా తీసుకున్న నిర్ణయం ఏంటి? మన ఇళ్లల్లో కూడా ఆదివారాల పూట ఏమీ జరగకూడదు. ఆదివారాల పూట్ల ఫంక్షన్లు జరగకూడదు, ఆదివారాల పూట్ల ఏం జరగకూడదు. ఎందుకంటే ఇది ఎగరగొట్టి మనం అక్కడ ఉండాల్సి వస్తుంది. మా వాడిది ఆదివారం బర్త్డే వచ్చిందండి, శనివారమే చేసుకుందాం. సేమ్ కేక్ సేమే. లేదా ఒకరోజు లేటుగా చేసుకుందాం, తప్పేముంది? సమాజముగా కూడుట మనం మానుకొని ఇంకొకటి ఏదో ఉద్ధరిద్దామనే ప్రయత్నాలు ఎప్పుడు మనము చేయకూడదు. ఇవన్నీ దేవుడు గమనిస్తుంటాడు. దేని నిర్లక్ష్యం చేయకూడదని మాట్లాడుకుంటున్న 3వ సూత్రం, సంఘ జీవితాన్ని ఏం చేయకూడదు? మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సంఘ జీవిత నిర్మాణం మన జీవితంలో జరగాలి. ఈ రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళే ముందుగా సంఘానికి సంబంధించి ఒక 2 నిర్ణయాలు తీసుకొని వెళ్దాం. నంబర్ 1 రెగ్యులర్గా రావాలంతే, ఇది మొదటి నిర్ణయం. నంబర్ 2 టైంకి రావాలి అంతే.
ఈ 2 నిర్ణయాలు తీసుకుందాం. ఫస్ట్, కష్టమా, ఇబ్బందా? నంబర్ 1 రెగ్యులర్గా రావాలి. నంబర్ 2 ఎప్పుడు రావాలి? టైంకు రావాలని నేనంటే మీరేమనాలి? తప్పు, అపశృతి. టైంకు ముందే రావాలని మీరు చెప్పాలి. ఏం అడుగుతున్నారు మీరు అని అనాలి నన్ను. కనుక మీ ఫీలింగ్స్ కూడా నేను దెబ్బతీయకుండా అందరి ఆనందం కోసం చెప్తున్నా. టైంకు దయచేసి ఎవరు రాకండి, టైం కంటే ముందే రండి. టైం కంటే ముందే రండి. ఏదో అంటారు తెలుగులో సామెత, అమర్చిన దానిపై అయ్యగారు వచ్చి చెయ్యి వేసాడట. అర్థమైందా సామెత? అమర్చిన దానిపై అయ్యగారు వచ్చి చేశారు. అన్నీ సెట్ చేసిన తర్వాత మనం వచ్చి కూర్చోవడం కాదు, అది కొత్తోళ్ళు చేయాలి. మనమే ముందు వచ్చి అన్నీ సెట్ చేయాలి. అవునా? మనమే ముందు వచ్చి అన్నీ సెట్ చేయాలి. అది సంఘంపై సంఘ పరిచర్యపై మనకున్నటువంటి సమర్పణ. కొంతమంది బాగా చేస్తున్నారు, మరి కొంతమంది ఇంకొంచెం రావాలి, ఇంకా చురుగ్గా రావాలి. మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించండి. భార్యాభర్తలు విశ్వాసులై ఆనందంగా జీవిద్దాం. నెంబర్ 2, 2 కుటుంబాల వారితో కలుద్దాం. మీ వాళ్ళంటే నాకు పడదు, ఐ విష్ యూ ద సేమ్, ఇది కాదు. వాళ్ళ సైడ్ బంధువులు వీళ్ళ సైడ్ బంధువులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తారు, రోజు మన ఇంట్లోనే ఉండరు. చిన్న మాట పలకరింపు, కుదిరితే ఎప్పుడైనా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం, అంతే. చిన్న చిన్నవేవి రిలేషన్షిప్ బిల్డప్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి? చర్చ్ లైఫ్. దేవుడిచ్చిన ఫ్యామిలీ ఇది. ఈ సంఘం అనే కుటుంబంలో మనము కట్టబడుతూ ఎదగాలి. సార్వత్రిక సంఘాన్ని పరలోకములో అడుగు పెట్టించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేసి గత 2000 సంవత్సరాలుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా మనందరము పరలోకంలో అడుగు పెడితే చూడాలని, మన రక్షణ కొరకు, మన ఆత్మీయ జీవితం కొరకు పరితపిస్తూ సృష్టి నిర్మాణములో ఆ ముగ్గురు కలిసి ఇదంతా మన కోసం చేయగా, వారు చేసిన పనులను అనుభవిస్తూ వారితో ఉండడానికి మనం సిద్ధపడే ఒక చక్కని జీవితాన్ని కలిగి ఉందాం. యేసుప్రభు కార్చిన రక్తం, విరిచిన దేహం మన కోసం. ఆ బలియాగములో చిందింపబడిన రక్తములో కడుగబడిన వారమై, కడుగబడిన వారికి తగినట్టుగా విశ్వాసులుగా ఈ చిన్న జీవితంలో మనము ఆయనకు ప్రియులుగా మనం జీవిద్దాం. చిన్న చిన్న పంతాలు, పట్టింపులు, గొడవలు వీటన్నిటికీ స్వస్తి చెబుదాం. హ్యాపీగా బతికేద్దాం, అంతే. ఒకవేళ ఎవరికైనా మేము గొడవలు పడకుండా ఉండలేమండి, మా వల్ల కాదు, నువ్వు చాలా దుర్మార్గుడివి, అసలు ఈ వాక్యం చెప్తానంటే ఈరోజు వచ్చేవాళ్ళమే కదా అంటే ఫీలింగ్స్ ఎవరికైనా ఉంటే మీకోసం ఒక చిన్న మాట. ఇది 2022 కదా, 2050 వరకు బతుకుతామేమో, 2050 వరకు బతుకుతామేమో. 2022, 2050 అంటే ఇంకొక 28 సంవత్సరాలు మనం బతికేది. ఆ 28 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు తీసేద్దాం కొంచెం డిస్కౌంట్ ఆఫర్లో. ఇంకొక 25 ఏళ్ళు బతుకుతాం కరెక్ట్గా మాట్లాడితే. ఈ 25 ఏళ్ళు బతికిన తర్వాత అప్పుడు టైం ఉంటే కొట్టుకుందాం. 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు మనకు టైం ఉంటే, ఓపిక ఉంటే అప్పుడు మనము డి అంటే డి, సై అంటే సై. 25 ఏళ్ళు కరెక్ట్గా జీవిద్దాం. నిజానికి బైబిల్ రేపేమి సంభవించునో నీకు తెలీదు అని చెప్పింది. నేను ఇంకా మరీ ఇంత దుర్మార్గంగా మాట్లాడడం బాగోదని ఒక 25 ఏళ్ళ వరకు వేసాను. ఆ 25 ఏళ్ళ వరకు కూడా మనం ఎలా బతకగలమంటే, కరోనా 4వ అవతారం, 5వ అవతారం ఇవన్నీ రాకపోతే. ఇది అవతారాల మీద అవతారాలు మార్చుకుంటాం, తెలుసు కదా మనకు. కొత్త కొత్త వర్షన్స్ రాకపోతే ఒక 25 ఏళ్ళు జీవించే అవకాశం ఉంది దేవుని కృపచేత. అది కూడా ఇంత చిన్న జీవితంలో మనము కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు పెంచుకొని బతికి ఏం సాధిస్తాం? పోయిన తర్వాత ఎవడెవడికి గుర్తుండడు. పోయిన తర్వాత ఎవరెవరికి గుర్తుండరు, అంతే. మన ముత్తాత గర్భం నుంచే వచ్చాం, ఆయన పేరు మనకు తెలియదు ఇప్పటికీ మాటకు. ఇప్పుడు మేము మెల్ల అడుగుతారు, మీ ముత్తాత పేరు చెప్పండి, ఉండండి మా ఇంట్లో అడిగేసి వస్తామని చెప్పాలి, అంతే. ఇంకా మన ముత్తాత పేర్లు మనకు తెలియదు. మనం పోయిన తర్వాత 2-3 తరాలకు మనం కూడా ఎవడికి తెలియదు.
ఇంత మాత్రపు జీవితానికి మనశ్శాంతి లేకుండా బతకడం ఏంటి? రాజాలాగా బతుకుదాం ఆనందంగా. అది ఆనందంగా బతికినోడే కింగ్. ఠీకే, రైట్, వెరీ గుడ్. మరి ఈ విత్తబడిన ప్రతి మాట మనందరి హృదయాల్లో గొప్పగా ఫలించులాగన దేవుని సహాయాన్ని మనం తీసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నన్ను మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడి రక్తంలో మేము కడుగుబడుటకు మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలని మా హృదయమందు భయముతో, భక్తితో తండ్రి మేము కాపాడుకొని ఈ మాటల ప్రకారంగా జీవించుటకు మరింత మాకు శక్తిని ప్రసాదించమని, వివాహ సందేశాల శీర్షికలో ఈ 2వ భాగాన్ని కూడా మీరు దీవించారని నమ్ముచు మా అందరి కుటుంబాలలో ఫలభరితముగా ఈ మాటలన్నీ ఉండలాగున సహాయం చేయమని వేడుకొనుచు, ఇంకను ఎవరైతే బాప్తిసం పొందక, మారుమనస్సు పొందక, మీ కుమారుడు చిందించిన రక్తములు వారి జీవితాలను కడుకోకపోయి ఉంటే తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నట్టుకు సహాయం చేయమని, శక్తిగల కృపగల మీ హస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామములు మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.